నమస్కారం. ఈరోజు హన్మకొండలోని బాలసముద్రంలో నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చినటువంటి విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము 20 తారీఖు రోజు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదు బాగలింగంపల్లిలో ఉదయం 10 గంటలకు ద ఏజ్ ఆఫ్ 14 to 25 అనే ప్రొటెక్ట్ యువర్ లైఫ్ అనే పుస్తకాన్ని విడుదల చేయడం జరుగుతుంది. ఆ పుస్తకాన్ని విడుదల చేయడం ఉద్దేశం కోసం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ఈ పుస్తకానికి మొత్తం తానే బాధ్యత నిర్మాతగా మాలాంటి పేదవాళ్ళంటే ఈ యొక్క సంఘం గురించి ముందు చెప్తున్నాను. అక్రమ తప్పుడు కేసుల న్యాయ పోరాట సమితి అనే సంఘానికి ఒక మార్గదర్శిగా నిలబడి సపోర్ట్ చేసి మేము తప్పుడు కేసులలో ఇరికినటువంటి బాధితులు అందరం కలిసి ఒక సంఘం పెడితే ఆ సంఘం పోరాటం ఉద్దేశము దాని యొక్క విధానాలను తెలుసుకొని మేము రాసినటువంటి ఆ పేపర్ పత్రికలు కానీ మాకు సంబంధించినటువంటి ఏవైతే మేము స్టేట్మెంట్ ఇచ్చామో అన్నీ గ్రహించి ఆ సారే మాకు దేవునిలాగా ముందుకొచ్చి మాతోటి ఒక మేము పుస్తకం రాస్తామని చెప్తే ఆ పుస్తకానికి సంబంధించిన ఖర్చు అంతా నేనే భరిస్తానని చెప్పి ఈరోజు ఆ పుస్తకం విడుదల తేదీని ప్రకటించడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సార్, అయితే విషయం ఏంటంటే ద ఏజ్ ఆఫ్ 14 to 25 అనే పుస్తకము, దాని ఉద్దేశము, ఈ పుస్తకం యొక్క విధానం ఇది. ఇంకా దీని యొక్క ప్రింట్ కాలేదు. ఈ పుస్తకం సంబంధించిందంట కేవలం 14 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వయసు వాళ్ళు ఈ సమాజంలో క్రైమ్ రేటు, అంటే ఇప్పుడు మీరు క్రైమ్ రేటు చేయండి, ప్రజెంట్ మొత్తం 14 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు మాత్రమే జైళ్ళల్లో ఉన్నారు. ఎందుకు అంటే తెలియని వయసు, వాళ్ళ చిన్న దశ. ఇప్పుడు వాళ్ళ 14 సంవత్సరాల నుంచి యువరక్తం అనేది కొత్తగా వస్తూ ఉంటుంది. అప్పుడు పిల్లలు ఆకర్షితులు అయ్యి మొత్తం ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి డ్రగ్స్ కానీ, ఇతర ప్రేమ వ్యవహారాలు కానీ, ఇతర వ్యవహారాలు, సంఘ విద్రోహం సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, ఇలాంటి అన్నిటికీ అట్రాక్ట్ అయ్యేటువంటి వయసు. కాబట్టి ఆ 14 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఈ అనేకమైనటువంటి మనిషి యుక్త వయసులో ఉన్నటువంటి చర్యల ద్వారా మనిషి తొందరగా ఎమ్మటే అట్రాక్ట్ అవుతాడు. ఎవరన్నా జనాల మీటింగ్ పెట్టి ఒక ఉద్భవాలకు సంబంధించిన ప్రజా వ్యవస్థ మీద కానీ, లేకపోతే కమ్యూనిజం మీద కానీ రెచ్చగొట్టినట్టయితే, రెచ్చగొట్టే మీటింగ్స్ ఉంటే దాని మీద ఆకర్షితులు అవడం, లేకపోతే ఏదైనా కోపం వస్తే సమాజం మీద విరుచుకుపడడం లాంటి చర్యలు ఈ యొక్క దశలనే జరుగుతాయి. కాబట్టి ఈ దశలో ఉన్నటువంటి వ్యవస్థ ఎప్పుడైతే ఎట్లుంటుంది, ఎట్లా మర్చుకుంటే అట్లా అవుతుంది. ఇప్పుడు మన ఒక వ్యక్తి ఒక కళను ఎంచుకున్నాం అనుకో, సపోజ్ డైరెక్టర్ కావాలనుకుంటే డైరెక్టర్ అవుతాడు, డాక్టర్ కావాలనుకుంటే డాక్టర్ అవుతాడు, పోలీస్ కావాలనుకుంటే పోలీస్ అవుతాడు. మనం అనుకున్నటువంటి లక్ష్యము అనేది 14 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలోనే ఉంటుంది. ఈ దశలో మనం ఏ విధంగా అయితే మలుచుకుంటామో ఆ దశల్లోనే మనం ముందుకు పోవాలని అందరూ అనుకుంటారు. కాబట్టి ఆ స్టేజ్లో జరిగినటువంటి తప్పిదాలను మేము గ్రహించి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది కేవలం తప్పుడు కేసుల మీద జైళ్ళకు వెళ్ళి వాళ్ళ జీవితాలను ఇప్పుడు ప్రజెంట్ కొంతమందికి శిక్షలు పడి అనుభవిస్తున్నారు. వాళ్ళ బాధలను వెల్లడించిళ్ళు. మొన్న జైలుకు అండర్టేకింగ్ అంటే యూటీ సెక్షన్ అంటారు దాన్ని, వీళ్ళు ముద్దాయిలు అంటారు. ఇంకా వాళ్ళకు శిక్షలు ఖరారు కాలేదు, వాళ్ళు ఇంకా కేవలం కేసులలోనే ఉన్నారు. ఆ కేసు వాదనలలో 6 కోట్లలో ఉన్నాయి. వాళ్ళకి శిక్షలు పడతాయా అనేది ఆ కేసు బట్టి ఉంటుంది. వాళ్ళు కూడా జైలు వేసిన తర్వాత మా బాధలు ఇదే అని చెప్పుకొని కన్నీరు మున్నూరైనటువంటి బాధలలో ఈ పుస్తకం అనేది వచ్చింది. ఇది ఏ కవిలో లేకపోతే ఎవరో రచించినటువంటి పుస్తకం కాదు. కేవలం విచారణ ముద్దాయిలు అంటే జైలుకు పోయి జైల్లో ఉన్నటువంటి ముద్దాయిలు రచించినటువంటి ఈ పుస్తకం ఒక్కొక్క కమ్మ ఒక కన్నీటి గాథ, ఒక తల్లి గాథ, ఒక చెల్లి గాథ, వాని వెనుక ఉన్నటువంటి కుటుంబ గాథ గురించి ఉన్నటువంటి పుస్తకం. ప్రతి సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థ ఇది పుస్తకం కాదు, భారతదేశం యొక్క అనునిత్య అంటే గొప్పతనం, సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రతిదీ, దేశ రక్షణ, మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఏవైతే విద్యా వ్యవస్థ నుంచి మొదలు పెడితే రక్షణ వ్యవస్థ అయితే ఏది ఉంటుందో ప్రతి అంశం మీద ఈ పుస్తకం ఉంటుంది. ముద్దుగా స్త్రీ రక్షణ గురించి, మన దేశ సంస్కృతి, ఫస్ట్ నాగరికతే మనం జాతిని, మనం తల్లిని ప్రేమించేది మనం కేవలం స్త్రీ రక్షణను, స్త్రీని గౌరవించడం, స్త్రీ నుంచేలే మనం పుట్టినాం, స్త్రీ నుంచేలే మనం పూజించడం, స్త్రీ నుంచేలే మన నాగరికత అనేది మొదలైంది. ఆ స్త్రీ రక్షణ గురించి ఇది గొప్పగా రాసినటువంటి ఈ పుస్తకంలో కేవలం ఒక స్త్రీకి ఏదైనా జరిగిననుకో ఆ జరిగినటువంటి దానికి బిఎన్ఎస్ యాక్ట్ కింద ఏ సెక్షన్స్ కింద శిక్షలు పడతాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దాని మీద ఈ యొక్క పుస్తకం అనేది ఉంటుంది. ఈ పుస్తకాన్ని రచించడం ఒక భాగం అయితే, ఇక ముఖ్యంగా పూజారి నాగేశ్వరరావు సార్, హైకోర్టు అడ్వకేట్ గారు దీని మీద ఇచ్చినటువంటి సూచనలు చాలా గొప్పమైనవి. అసలైన జీవితము చాలా ఒక ఆదర్శవంతమైన జీవితం. అసలు అతడు కేవలం అతని జీవితం, అతనే పిల్లలు,
అతని భార్య పిల్లలు కుటుంబము సరిపోతుంది. కావాల్సినంత సంపాదించుకున్నాడు, ఆయన చదువుకున్నాడు, కొంత బిజినెస్ చేసుకున్నాడు. తర్వాత న్యాయ వ్యవస్థలో సంపాదించుకోలేదు. కేవలం అతనికి ఉన్న తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తితోటి వ్యవసాయం చేస్తుందో లేకపోతే మొత్తానికైతే బిజినెస్ తోటి ఆయన కొంత సంపాదించుకున్న డబ్బు అయినా సరిపోతుంది. కానీ ఏదో చేయాలి, సమాజంలో న్యాయం కోసం పోరాడాలి, నా జీవితం కేవలం కోర్టుల్లోనే నా ప్రాణం పోవాలనే ఒక లక్ష్యం పెట్టుకొని ఆయన సమాజంలో ఎంతోమంది పేదవాళ్లకు డబ్బులు లేవు సార్ నా ఒక కేసును వాదించానంటే ఉచితంగా సొంతంగా డబ్బులు పెట్టి ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి సుమారుగా 900 మంది పేదవాళ్ళ కేసులు అతను డబ్బులు లేకుండానే వాదించినటువంటి గొప్పటువంటి వ్యక్తి పూజారి నాగేశ్వరరావు సార్. పూజారి అంటే ఏదో పూజారు ఆయన సంబంధించిన అయ్యగారు అనుకున్నారు. పూజారి అనేది ఆయన ఇంటి పేరు. ఈ ఇంటి పేరే పూజారి అనేది బ్రాండ్ అయిపోతుంది, రేపు ఐకాన్గా మారిపోయే పరిస్థితి ఈ సమాజంలో ఉంటాను. ఎందుకంటే అక్రమ తప్పుడు కేసుల బాధితుల న్యాయ పోరాట సమితి అనేది మేము ఒక వ్యాసం రాసినాం. ఆ వ్యాసం చూసి సోషల్ మీడియాలో మాకు అసలు పూజారి అంటే ఎవరో తెలియదు, పూజారికి మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. మేము ఒక 400 మంది రీసెంట్గా నాకు గతంలో ఒక 6 నెలల ముందు 8 నెలల ముందు ఒక కేసు అయితే చిస్టు మాకు పొలం దగ్గర చిన్న మా బంధువులకు మాకు గొడవలు అయితే వాళ్ళ ఉన్నటువంటి బంధువులు ఉన్నటువంటి వ్యక్తులు రావడం, లేడీస్ రావడం, వాళ్ళు కూడా గొడవలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, చెయ్యి దాకినంత మాత్రంలో అత్యాచార కేసు కింద మమ్మల్ని పెట్టి జైలు పంపడం జరిగింది. అసలు నిజంగా అత్యాచారం చేసిన వాళ్ళకు అవే శిక్షలు, మామూలుగా తప్పుడు చేసిన వాళ్ళకు కూడా అదే శిక్షలు. ఇప్పుడు కాంప్రమైజ్ కాని పరిస్థితి, ఎందుకంటే ఈ బిఎన్ఎస్ యాక్ట్ అంత పరిస్థితి ఉన్నది. సో అలాంటి పరిస్థితులలో ఈ తప్పుడు కేసులలో మేము ఇరికిన తర్వాత అల్లకు పోయిన తర్వాత జైలుకు పోయిన తర్వాత నాలాంటి దుస్థితులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కన్నీరు మున్న అవుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు, తర్వాత కొంతమంది బయటకు వచ్చి చచ్చిపోయారు. కానీ మేము ధైర్యంగా నిలబడి 400 మంది ప్రతి ఒక్క సెక్షన్ నుంచి ఏ కేసులు అవుతున్నారో అన్ని కేసులు అందరితో మాట్లాడి ఒక కమిటీ వేసి మేము పోరాటం చేస్తుంటే మా ఒక వ్యాసాన్ని చూసి మా పోరాటంలో ఉన్న స్టేట్మెంట్లు చూసి సార్ మమ్మల్ని పిలిపించి అసలు మీ సమస్య ఏంద్రా బాబు అని అడిగి మా పేర్లను తీసుకొని మేము ఏం చేయాలనుకున్న మా ఎజెండాను చూసి అప్పుడు ఆయన ముందుకు వచ్చి మీరు చేయండి, మీ వెనక మేము ఉన్నామని చెప్పి సపోర్ట్ చేసిండు. సో ఆ సారుకు న్యాయం ఉంటేనే ఆయన ముందుకు వస్తాడు. న్యాయం చేస్తూ న్యాయం ఉన్నది కాబట్టి మా దగ్గర ఈ యొక్క సంబంధించినటువంటి అంశం మీద ముందు ఇది ప్రారంభం మాత్రమే. దీంట్లో చాలా రకాలైన అంశాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక అడుగుతో మొదలవుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కమిటీ ఉంటుంది. అలా ప్రతి రాష్ట్రంలో జిల్లాలలో గ్రామాలలో మొదలైతే దేశంలో ప్రతి చోట ఉంటుంది. ప్రతి జిల్లా కమిటీలో ఇది పోక్సో అండ్ రేప్ కేసుల మీద మరియు డ్రగ్స్ కేసుల మీద అవగాహన సదస్సులు అనేది నెక్స్ట్ ఈ పుస్తకంలో ఉన్నది. ఈ పుస్తకంలో ప్రతి స్కూల్కు పంపిస్తాం, ప్రతి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాం, ప్రైవేట్ స్కూల్ పంపిస్తాం. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం, ఒక నెల రోజులు టైం ఇస్తాం, మళ్ళీ వాళ్ళకు ఎస్ఐ రెడ్డి కాంపిటీషన్ పెట్టి బహుమతులు ఇస్తాం. ప్రతి పోలీసు వ్యవస్థతో టైఅప్ అవుతాం, అధికారులతో టైఅప్ అవుతాం, ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము ముందు తీసుకుపోతాం, అవసరం ఉంటే నాయకులతో కూడా మాట్లాడతాం. సో ఇవన్నీ చేసి ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి క్రైమ్స్ను తగ్గించడం కోసం మేము పోరాటం చేస్తాం. దేశంలో 2027, 2028లో మళ్ళీ అస్సలకే క్రైమ్ అనేది దాదాపుగా 50% ఈ వ్యవస్థ మీదనే నడుతుంది. ఇంకా దాదాపు తగ్గించడం కోసమే ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజులలో మొత్తం టోటల్ సెంట్రల్ జైల్లోనే టోటల్ క్రైమ్ లేకుండా ఇక పాతోళ్ళే కేవలం నేరస్తులు ఉండాలి. కొత్తోళ్ళు నేరం చేయాలన్నా కూడా ఆలోచించే విధంగా అసలు నేరాలే జరగకుండా 0% తీసుకురావడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి దయచేసి అందరూ సమాజంలో ఈ వీడియోను చూడాలి. ఈ సమావేశంలో ఉన్నటువంటి వీడియోలో ప్రతి అంశము మేము అనుభవించినటువంటి కన్నీరు కాదా, ప్రతి తల్లి అనుభవించినటువంటి కన్నీరు కాదా, చాలా కేసులలో వివరణ ఉన్నాయి. కేసులో జరిగినటువంటి ఇప్పుడు ముద్దాయిలకు శిక్షలు పడ్డాయి కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. కేవలం మేము చెర్లపల్లి జైలు నుంచి వచ్చినటువంటి వ్యక్తులం. ఈ రాష్ట్రంలో ఎంతమంది అయితే పైసలు లేకుండా బెయిల్ మంజూరయ్యి కేవలం ఓన్లీ వాళ్ళకు షూరిటీలు డబ్బులు లేక సంవత్సరాల తరబడి వేరే రాష్ట్రాల నుంచి ఉన్నారు పేదవాళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కనీసం వాళ్ళ తల్లిదండ్రులు లేక వాళ్ళని చూసిన లేకపోతే వాళ్ళ పేర్లన్నీ లిస్టు తీసుకొని 500 మంది లిస్టును మేము మా దేవుడు అయినటువంటి పూజారి నాగేశ్వరరావు సార్ దగ్గర పెడితే అందులో తొలి దశలో 50 మందిని విడుదల చేయడానికి సరైనటువంటి ఒక మార్గంని లిస్టును తయారు చేసి పోలీస్ అధికారులకు జైలు సూపరింటెండెంట్ గారికి పంపించడం జరిగింది. వాళ్ళు సూపరింటెండెంట్ గారు దీన్ని పరిశీలించి ఎవరైతే అర్హులవుతారో అంటే పోక్సో రేప్ కేసులలో ఉన్నటువంటి ఈ కేసులలో ఉన్నటువంటి వాళ్ళకు కాకుండా మిగతా వాళ్ళను తీసుకురావడం కోసం సార్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇది 20 తారీఖు వరకు జరుగుతుంది.
20 తారీఖు జరిగిన కొంతమంది వచ్చినా మిగతా వాళ్ళు 50 మంది కూడా వస్తారు ఫస్ట్ దశ. ఆ తర్వాత 50 మంది విడుదలైన తర్వాత రెండో దశ మిగతా జిల్లాలలో కమిటీలు వేసి ఎవరు ఎలిజిబిలిటీ అనేది చూసుకొని అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకు న్యాయం చేయడం కోసం మేము ప్రయత్నిస్తున్నాం. మళ్ళీ అంతేకాకుండా క్షణిక ఆవేశంగా తొందరపడకండి. చిన్న చిన్న గొడవల వల్లనో చిన్న చిన్న కేసుల వల్లనో ఇరికి ఇబ్బందులు పడకండి. ఎందుకంటే ఒక్కసారి కాక ములాఖాతుకు పోకపోతే 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, తర్వాత వారంట్ అవుతుంది. వారంట్ అయిన తర్వాత శిక్ష కూడా అయ్యేటాక అందులో నుంచి మళ్ళీ బెయిల్ రావడం జరగదు. సో ఇలాంటి చాలా కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ఈ విషయాల మీద మేము మీకు క్లుప్తంగా పుస్తకం కాదు, మళ్ళీ నెక్స్ట్ వచ్చే సమావేశంలో చెప్తాము. క్లాసెస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి శిక్షణ తరగతులు ఉంటాయి, అవగాహన సదస్సులు ఉంటాయి. అందులో సెక్షన్ల గురించి, శిక్షల గురించి, చర్యల గురించి, మన సమాజంలో జరుగుతున్నటువంటి వ్యవస్థల మీద అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే పూజారి సార్ గారు మా పూజారి నాగేశ్వరరావు సారు మా ముందుకు వచ్చి ఇంత చేస్తున్నందుకు మేము ఆ రోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాం. ఆ కార్యక్రమంకు కూడా అందరూ మీరు తప్పకుండా రావాలి. ఎందుకంటే చాలామంది బాధితులు ముందుకు వస్తున్నారు. మేమందరూ రిసీవ్ చేసుకుంటాం. మా నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. నిన్నటి ప్రెస్ మీట్లో పెట్టినాం. మా నెంబర్లు వచ్చేసి 7396530810 8519966317 నెంబర్ వాట్సాప్ అండ్ ఫోన్ నెంబర్లకు మెసేజ్ చేయండి. మా సంఘం తరపున మేము రిసీవ్ చేసుకుంటాం. దీనికి వెబ్సైట్ ఉంది, దీనికి యాప్ ఉంది. మీరు మీ యొక్క పేరును, మీ యొక్క కేసు డీటెయిల్స్ దీనికి ఇస్తే మేము అన్నీ దీన్ని పరిశీలిస్తాం. మీకు తగిన న్యాయవాది ఉన్నాడా లేడా, సో అతను ఏ పరిస్థితులు ఉన్నాడు, వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా, ఇవన్నీ పరిశీలిస్తాం. మీకు మంచి న్యాయవాదిని ఉంటే, ఒకవేళ న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితుల్లో మీకు ఉచిత న్యాయవాదిని కూడా పెట్టించే బాధ్యత ఈ సంఘానికి ఉన్నదని మేము తెలియజేస్తున్నాం. దయచేసి 10వ తారీఖు మన 20వ తారీఖు రోజు నాడు బాగులింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో ఈ యొక్క ప్రోగ్రాం నడుస్తున్నాం. 10 గంటలకు మీరు అందరు రావాలి. మీకు సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నా, ఇకపై మీకు పోలీసు వాళ్ళు కావాలని కేసులు పెట్టినా, న్యాయవాదులు మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు దయచేసి తెలపండి. మనకు ఇక్కడ నుండి సంఘం ఉన్నదని ధైర్యంగా ఉండండి. కేసు కాగానే ఉబ్బిరిబిబ్బిలై మా జీవితాలు ఏమైపోతాయని మీరు భయాందోళన పోయి ఆత్మహత్య లాంటివి చేసుకోవద్దు. మానసికంగా బాధపడద్దు. ఏదానికైనా ఒక మార్గం ఉన్నది. ఎప్పుడు సమాజంలో చూడండి, పురాతనంలో చూడండి, రాక్షసులు పాలించేటప్పుడు దేవుడు పుడతాడు. ఇక్కడ కూడా చర్యలు అంటే క్రిమినల్ వ్యవస్థను, క్రైమ్ వ్యవస్థ పెరిగినప్పుడు ఒక దేవుడు లాంటి వాళ్ళు వస్తారు ముందుకు. అలాగనే వచ్చినటువంటి వ్యక్తి మన హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు సార్. ఈరోజు ఆయన వచ్చి క్రైమ్ వ్యవస్థను తగ్గించడం కోసమో లేకపోతే ఆయన ప్రజాసేవ కోసమో కానీ ఈ తప్పుడు సంబంధించినటువంటి బాధితుల సంఘానికి నిలబడి మాతో క్రైమ్ చేసిన వాళ్ళే క్రైమ్ని ఆపగలుగుతారనే వ్యవస్థను పుట్టుకొచ్చిండు. ఇప్పుడు మేము అందరితోటి, సమాజంలో పోలీసు వ్యవస్థతోటి అందరితోటి మేము ముందుకు వచ్చి మేము ఈ దాదాపుగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ డ్రగ్స్ వ్యవస్థను కానీ, ఇంకేమైనా విషయాలు కానీ, ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి ఇరుకపై బిఎన్ఎస్ యాక్ట్ కింద 6960A ప్రకారం కేసులలో ఇరుకపోయిన చాలామంది ఉన్నారు. మైనర్ పిల్లలను ప్రేమించి, అంటే 10th క్లాస్ పిల్లలను ప్రేమించి తెలియని వయసులో పోక్సో కేసులు ఇరుకపోయిన ఉన్నారు. దొంగతనాలు, డెకేట్ కేసులు, ఇట్లా చాలా రకాలైన కొట్టుకొని మర్డర్ కేసులు అయిన వాళ్ళు ఉన్నారు, అటెండ్ మర్డర్ కేసులు అయిన ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మేము లోతుగా ఆలోచించున్నాం. పేరెంట్స్ కమిటీ పెడుతున్నాం, ప్రతి వ్యవస్థ ఉన్నాం, ప్రతి విలేజ్ సర్పంచ్కి రిపోర్ట్ ఇస్తున్నాం. ఈ విషయాన్ని చూడండి. మీరు పూజారి నాగేశ్వరరావు సార్ సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా చూడండి. సమాజం పట్ల ఆయన అవగాహన కోసం ఆయన ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు సోషల్ మీడియాలో. దయచేసి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యలో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఫాలోవర్స్, అంటే ఎవరు ఈ అడ్వకేట్స్ వాళ్ళ యొక్క ఇమేజ్ కోసం, పేరు కోసం వాళ్ళు న్యాయవాద వ్యవస్థను వదిలిపెట్టి ఓన్లీ ఇంటర్వ్యూలో ఇస్తారు. వాళ్ళకు 2 సంవత్సరాల కంటే ఎక్కువ వాళ్ళకు లేదు ఎక్స్పీరియన్స్. అయినప్పటికీ వాళ్ళు ప్రజలను నమ్మించి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు నమ్మి వాళ్ళ దగ్గరికి పోతున్నారు, ఇరుక్కపోతున్నారు. చాలా దయచేసి ఆలోచించండి. రంగు ఉన్నంత మాత్రం అది లోతైనటువంటి వ్యవస్థ కాదు, సీనియర్ వ్యవస్థ ఉండాలి. ఏం చేసిందన్న బ్యాక్గ్రౌండ్ చూడండి. తొందరపాటి కేసును తీసుకుపోయి న్యాయవాదుల చేతిలో పెట్టకండి. మంచి న్యాయవాదులను చూద్దాం, ఆలోచిద్దాం. పోలీస్ స్టేషన్లోనే అసలు కేసులు కాకుండా చేయాలి. ఒకవేళ దురదృష్టవంతంగా మీరు కోర్టుకు పోయి జైలుకు వచ్చిందంటే మళ్ళీ మేము న్యాయవాదులకు సంబంధించింది కూడా మంచి చూద్దాం. సో కాబట్టి మీరు ఇవన్నీ పరిశీలించడం కోసం దయచేసి ఈ పుస్తకాన్ని చదవండి. దయచేసి మీరు ఆ మీటింగ్ రాండి, మమ్మల్ని కన్సల్ట్ కావాల్సిందిగా ఈ సమావేశానికి మేము తెలియజేస్తున్నాం. ఇంకా మీ మిత్రుల పాత్రికేయులకు ఏమైనా విలేకరులకు డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే మీరు ఏమైనా క్వశ్చన్స్ చేయండి మమ్మల్ని. నాగేశ్వరరావు పూజారి మీకు ఎలాంటి సంబంధం ఉన్నది అసలు? నాగేశ్వరరావు పూజారి సార్కి నేను ముందే చెప్పినాం. నాగేశ్వరరావు పూజారి సార్ అంటే మాకు తెలియదు ఎవరు. మేము జస్ట్
మా సంఘం మేము ఒక చెర్లపల్లి జైలుకు పోయినాం 400 మంది సభ్యులతోటి మేము ఒక వ్యాసం రాసి మేము ఒక కొన్ని మీటింగ్స్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పిల్లలను మోటివేషన్ చేస్తుంటే మేము సోషల్ మీడియాలో అతను చూసి మాకు ఫోన్ చేయడం జరిగింది. మేము ఆయన అప్రోచ్ అయినాం. మా ఎజెండా మా విధానం చెప్పిన తర్వాత ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తాడు అంతే. నాగేశ్వర సారు ఇంతమందికి అంటే ఇంతమందిని వరకు ఎప్పుడైనా తీసుకొని వచ్చిండు బయటికి? సార్ చాలా మందిని తీసుకొచ్చు, చాలా మంది కేసులను వాదించిండు. ఎప్పుడు ఆయనను విచారణ ముద్దాయిలకు బెయిల్స్ ఇచ్చినట్టే కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆయన కన్సల్ట్ అయితే వాళ్ళకి సహకరించి బెయిల్ ఇప్పించిండు కావచ్చు. కానీ ప్రత్యేకంగా అతడు ఇప్పుడు మనకు ఈ సంఘం ద్వారా ఒక లీస్ట్ తీసుకొచ్చి నిజమైన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఇరుకపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని అందరూ మాట్లాడిపించిండు. కొంతమందికి తెలియక భాషలు రాక కూడా వాళ్ళకి తెలియదు కన్సల్ట్. వాళ్ళందరికీ దాదాపు 500 మందికి ఆయన రాబోయే రోజుల్లో ఆయన తీసుకొస్తాడు. ఆయన ఫస్ట్ విడతలో 50 మంది తీసుకొస్తాను, మీతో కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సార్ ఏమైనా ఎలక్షన్ మీద స్టంట్తో మీతో చేయిస్తున్నాడు? సార్ ఇప్పుడు ఒకటి వినండి, ముద్దాయిలు కేసులు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు అయితే ఓట్లయితే గెలవడు కదా. ప్రజలకు సేవ చేస్తే ఉన్న ఆయనకు ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఈ పోలీసు ఈ వ్యవస్థని ఆయన ఏమన్నాడు అంటే ఒక్కటే మాట అన్నాడు, నా ప్రాణం కోర్టులోనే వెళ్ళాలి. నల్లకోటు ధరించిన ఆ నల్లకోటు మీదనే నా కోర్టు న్యాయస్థానంలోనే నేను ప్రాణం తీసుకోవాలన్నాడు. అంత గొప్ప ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు ఈ ఎలక్షన్స్ కోసమో లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. ఆయన రీసెంట్గా మొన్న ఒక అమ్మాయికి గుండె ఆపరేషన్ చేయించాడు. చాలామంది విద్యార్థులకు ఆడపిల్లలకు ధైర్యాన్ని ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు, స్కాలర్షిప్లు ఇచ్చి చదివిపించిండు. గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు రాజకీయాలు చేయాలంటే ఇప్పుడు దేవుడిచ్చి పార్టీలు తీసుకొని ఇచ్చేటోళ్ళు ఉంటారు, కానీ ఆయనకు అసలు ఇష్టం ఉన్నదో లేదో మాకు తెలియదు. దానికి సంబంధం లేదు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.